కిల్లా మీద రాజ్యం ఎట్లా, భువనగిరి కిల్లా మీద రాజ్యాన్ని ఎట్లా, ఢిల్లీ మొఘల్ సుల్తాన్లను ఎట్లా యుద్ధం చేసిండు, ఇక్కడున్న రెడ్ల మీద దొరల మీద ఎట్లా పోరాటం చేసిండు, మొత్తం గౌన్లోల జనాభా, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ రాజ్యం, తమిళనాడులో గౌన్లోళ్ళు ఎట్లా రాజ్యానికి వస్తున్నారు, అక్కడ అంత పెద్ద ప్రాతినిధ్యం ఎట్లా సంపాదించారు, గౌన్లోళ్ళు తమిళనాడులో రాజకీయ పార్టీ ఎట్లా పెట్టిండ్రు, భారతదేశంలో గౌన్లోళ్ళ యొక్క ఉనికేంటి, శిక్షణా తరగతులు ఇస్తా, ముదిరాజుల కోసం శిక్షణా తరగతులు ఇస్తా, కుటుంబ గొల్లోళ్ళ కోసం శిక్షణా తరగతులు ఇస్తా, చాకలి మంగళ వాళ్ళకి శిక్షణా తరగతులు ఇస్తా. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసిన బహుజన తత్వశాస్త్రం మీద ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పొందాను. నేను కాన్షిరామ్ చేతి కింద పనిచేశాను. నేను ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమం ప్రారంభంలో నాకు 18 ఏళ్ళు అప్పటికి లేదు. అక్కడ నేను శిక్షణా తరగతులు ఇచ్చాను. కాబట్టి నేను ఇవాళ గౌన్లోళ్ళని, గొల్లోళ్ళని, ముదిరాజుల్ని, చాకల్ని, మంగల్ని, నాయ బ్రాహ్మణుల్ని, సమస్త వృత్తిదారులైనటువంటి పీడిత వర్గమైన పద్మశాలీలు ఎనకేనకేనకేన్నాళ్ళు నీ ఉనికే చాటగ బయలెల్లు ఎనకేనకేనకేన్నాళ్ళు నీ ఉనికే చాటగ బయలెల్లు అధైర్యమెందుకు విదిలించు ఈ అధర్మవాదమునెదురించు మన విశారదం మహారాజే ఉన్నాడు వీరుడిలా విజృంభించు దండిగా ఉన్నది DSP దండోరా వేసెను బహుజన గుండెలు మేల్కొల్పి